నమస్తే. శ్రీ గురుభ్యో నమః. మనం ఎప్పుడూ కూడా జీవితం గురించి మాట్లాడేటప్పుడు అనేక రకాలుగా చెప్తున్నాం. పెద్దలు మీ జీవితాన్ని మార్చాలంటే కొన్ని విషయాలు చేయండి, కొన్ని పనులను సక్రమంగా నిర్వహించాలి, లేదు ఇలా ఉంటే అవుతుంది అని చెప్తుంటారు. దాంట్లో భాగంగా మనకు చాణక్యుడు చెప్పినటువంటి కొన్ని నీతి సూత్రాలు కనుక తీసుకుంటే, ఆయన దాదాపు చెప్పాలి అంటే 2500 సంవత్సరాలకి పూర్వమే ఆయన ఒక శ్లోకంలో అసలు ఒక 5 రహస్యాలు మనం మన జీవితాన్ని మార్చుకునేటువంటి మనస చింతితం కార్యం వాచానైవ ప్రకాశయో ఏ మంత్రేణ రక్షయే తోడం కార్యే చాపి నిజయ. ఇది మనకు చెప్పేటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే, మనం ఏదైనా ఒక కార్యాన్ని చేస్తున్నాము అంటే ఆ కార్యం గురించి మనం మాత్రమే ఆలోచించాలి, కానీ అది మిత్రులని శత్రువులని నలుగురికి చెప్తూ ఉంటాం, మనం రేపు ఏం చేస్తాం, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. ఇది చేయకూడని పని అట. ఎందుకంటే ఇది మన జీవితాన్ని మార్చాలి అంటే శత్రువులకైతే అసలు చెప్పకూడదు, రేపు ఏం చేస్తున్నాం అన్నది మన ప్రణాళిక తెలియకూడదు. ఇక మిత్రులు అంటారా, మిత్రులు కూడా రేపు ఎప్పుడైనా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా కార్యాచరణలో పెట్టాలి అంటే తప్పనిసరిగా అది గోప్యంగా ఉంచుకోవడమే మొదటి రహస్యం అంటారు మరి చాణక్యుల వారు. అలాగే ఆర్థికంగా మనం చాలామంది కూడా ఏదైనా వస్తువులు చేయించుకున్న డబ్బున్న 10 మందికి చెప్పేస్తుంటారు, నాకు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇంత ఉంది, లేకపోతే నాకు ఇంత బంగారం ఉంది, ఇలా డబ్బులు ఇన్ని ఉన్నాయని. ఇలా చూపెట్టడము అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు. మనం ఈ రోజుల్లో కూడా చూస్తాం. అందుకే మార్వాడి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా అసలు డబ్బు లేని వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటారు. అలా అని కాదు, కానీ మనకున్న స్థితిని అందరికీ తెలియజేయడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు. ఇక ఇంటి రహస్యాలు, ఇది మూడవది. చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఏదో భర్త మీదను, అత్త మీదను, కొడుకు మీదను, కోడల మీదను ఏదో విషయాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇంటి రహస్యాలు బయటపెడుతూ ఉంటారు. అయితే ఇది ఎక్కడి వరకు వస్తుంది అంటే, ఎవరికైనా సరే ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టలేదు అన్నట్టు మనము ఈ కొన్ని పనులు చేయడం వల్ల మన పరువు మనం తీసుకునే వాళ్ళం అవుతాం. అంతేకాదు మన ఇంటి గుట్టు బయట పెడతాం. ఇందువల్ల విభజించు పాలించు అనేటువంటి సూత్రాన్ని పాటించేవాడైతే చక్కగా మన మీద ఆధిపత్యం చేస్తూ ఉంటాడు. మనకు లేనిపోని విద్వేషాలు ఇంకా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇల్లు ఒక తాటి మీద ఉండాలి అన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన విషయాన్ని ఇంకొకరికి చెప్పకూడదు అన్నది చాణక్యుల వారి మాట. ఇక మనకు తెలియకుండానే కొన్ని బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతల గురించి కూడా ఎంతటి మిత్రులైనా, ఎంతటి ప్రాణ స్నేహితులైనా, లేదు ఎంతటి దగ్గర బంధువులైనా మన బలహీనతల గురించి అస్సలు చెప్పకూడదు. ఈ బలహీనతల నుండి వాళ్ళు బలం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన బలహీనతల్ని ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పకూడదు. ఇంకా చివరిది అందరం మంచి పని చేస్తున్నాం కదా అనుకునేటువంటిది ఏంటంటే, మనం దానం చేస్తూ ఉంటాం, కానీ చేసినటువంటి దానాన్ని 10 మందికి చెప్తూ ఉంటాం. అసలు మనకు ఒక సూత్రం ఉంది, కుడి చేతి చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అని. అంటే ఒక మంచి కార్యం చేస్తున్నాం, దివ్య కార్యం చేస్తున్నాం, ఒక భవ్య కార్యం చేస్తున్నాం, కానీ ఈ కార్యాన్ని 10 మందికి చెప్పవలసినటువంటి అవసరం లేదు, చెప్పకూడదు అన్నది కూడా సూత్రం. ఇలాగా కనుక మనము ఈ 5 సూత్రాలని పాటించినట్టయితే మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అంటే జీవితాన్ని ఉన్నతం వైపు తీసుకెళ్ళచ్చు, ఉన్నత స్థితిలోకి వెళ్ళవచ్చు, 10 మందిలో కూడా ఒక మార్గదర్శనంగా ఉండొచ్చు, అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేలాగా ఉండాలి అంటే చాణక్యుడు చెప్పినటువంటి ఆ నీతి వాక్యాన్ని పాటిస్తే అందరం అనుకున్న విధంగా ఉంటాం. నమస్తే.